అందరికీ నమస్కారం. ఈరోజు మనం అందమైన ముగ్గులు పెట్టుకోవడానికి ముగ్గు పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, రెడీ చేసుకోవాలి అనేది వీడియోలో చూడండి. తెలుగు లోగిళ్ళన్నీ కూడా ముగ్గులతోటి చాలా మంచిగా ముస్తాబవుతాయి. మరి సంక్రాంతి పండగ అయితే అది రెట్టింపు అవుతుందన్నమాట. మా గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా రంగవల్లులకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దానికోసం మేము ముగ్గు పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటాము అనేది వీడియోలో చూడండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఈ ముగ్గు పిండిని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే మా జిల్లాలో ప్రతిసారి అంటే ఎప్పుడూ కూడా ముగ్గు పిండి అమ్మొస్తుంది అనమాట. అమ్మొచ్చిన ముగ్గులో మనం ఏం కలపాలి, ఎలా మిక్స్ చేసుకోవాలి, దాన్ని ఎలా రెడీ చేసి స్టోర్ చేసుకోవాలి, ఈ విషయాన్ని ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. మేము ఒక బస్తా ముగ్గు కొన్నాం అనమాట. ఇది దగ్గర బరువు అయితే ఒక 30 కేజీల వరకు ఉంటుందండి. అంటే బరువుగా ఉంది. ఇది గ్యాస్ పిండి ముగ్గు అనమాట. రాతి పిండి ముగ్గు కూడా వస్తుంది. ఇది వరకటి రోజుల్లో రాతి పిండి ముగ్గు ఓన్లీ వచ్చేది. అదైతే తెల్లగా చాలా బాగా వేసుకోవడానికి అనువుగా ఉండేదన్నమాట. కానీ ఇది గ్యాస్ పిండి ముగ్గు. రెండింటికి డిఫరెన్స్ మనం ఈజీగా తెలుసుకోవచ్చు. గ్యాస్ పిండి ముగ్గు మనకి తెల్లగా మెత్తగా ఉంటుంది. అదే మనకి రాతి పిండి ముగ్గు అయితే వేరేగా ఉంటుందన్నమాట. మీకు ఇక్కడ చూపించేది ఏంటంటే వరిపిండి అనమాట. వరిపిండి ఈ గ్యాస్ పిండి ముగ్గు మిక్స్ చేస్తున్నాము. మేము ఈ 30 కేజీ ముగ్గులో ఒక 15 కేజీస్ వరకు బియ్యం పిండి వేసామన్నమాట. మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. పైన వేసింది బియ్యం పిండి, కింద ఉన్నది గ్యాస్ పిండి ముగ్గు అనమాట. ఈ రెండింటిని కూడా చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఎప్పుడు ముగ్గు తీసుకునేటప్పుడు రెండింటికి డిఫరెన్స్ గమనించండి. గ్యాస్ పిండి ముగ్గు మెత్తగా ఉంటుంది. అది మనం వేయలేము అనమాట. ముగ్గు వేయడానికి బాగా రాదు. దాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలంటే ఒక కొలత గ్యాస్ పిండి ముగ్గుకి మనం హాఫ్ కొలత వరిపిండి వేసుకుంటే అది కూడా ఆ వరిపిండిని మనం చక్కగా మొరుంగా ఆడించుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా మెత్తగా ఆడించిన పిండి ముగ్గులో కలపకూడదు. మొరుంగా ఆడించిన పిండిని మిక్స్ చేసుకోవాలి. ఈ కొలతలతో మనం బాగా మిక్స్ చేసుకుని ఎండ ప్లేస్లో బాగా ఎండబెట్టాలండి. చాలా బాగా ఎండబెట్టాలి. ఎందుకంటే ఈ గ్యాస్ పిండి ముగ్గు మనకి మెత్తగా, చెమ్మగా, తడిగా అలా ఉంటుందన్నమాట. అందుకని బాగా ఎండలో ఎండబెట్టడం ద్వారా అది మంచిగా మనకి ముగ్గు వేసేటప్పుడు తెల్లగా మెత్తగా రాలుతుందండి. చాలా బాగా పోత వస్తుంది. పోత అంటే ఏంటంటే ముగ్గు వేసే విధానాన్ని పోత అంటారు. ఈ వీడియోలో ఏ పదం అర్థం కాకపోయినా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. తెలుగు వాళ్ళకి చాలా పదాలు అనేవి కొంతమందికి ఈ మధ్యకాలంలో కొత్తగా అనిపిస్తూ ఉంటాయి కదా, అందుకని చెప్తున్నాను. ముగ్గు పోత అంటే చేత్తో ముగ్గు వేసే విధానాన్ని పోత పోయడం అంటారనమాట. అలాగే మా ఇంట్లో ఉండే పాత ముగ్గును కూడా మేము ఎండలో పెడుతున్నాం అనమాట. ఇంకా పండగ వచ్చిందంటే ఒక్కొక్క పని స్టార్ట్ చేస్తూ ఉంటాము. అందులో ఫస్ట్ పని ఏంటంటే మాకు ముగ్గు అనేది బాగా మిక్స్ చేసుకుని ఎండబెట్టుకుని స్టోర్ చేసుకోవడం అనమాట. ఇదంతా సంవత్సరం అంతా ఉంటుంది. ఈ డబ్బా ఉంది కదండి, ఈ డబ్బా నిండుగా ముగ్గు పోస్తాము. ఈ పోసిన ముగ్గు మాకు సంవత్సరం అంతా వస్తుంది అనమాట. ఇక్కడ అదే చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే రాతిపిండి ముగ్గు గురించి కూడా చెప్తాను మీకు. రాతిపిండి ముగ్గు ఏంటంటే మనకి గవ్వలు, అలాగే ఆల్చిప్పలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటి ద్వారా, అలాగే ఒక రకమైన రాళ్ళు, సున్నపరాళ్ళు ఉంటాయి కదా, వాటి ద్వారా కూడా ముగ్గును తయారు చేస్తారు. మా చిన్నప్పుడు ఆ ముగ్గు ఎక్కువగా వచ్చేది. అది చక్కగా మనం వేసేసుకోవచ్చు అనమాట. రాళ్ళతో తయారవుతుంది ఆ ముగ్గు. ఆ ముగ్గు అయితే ఇప్పుడు రావట్లేదండి. ఈ ముగ్గే వస్తుంది. ఈ పిండి ముగ్గు అనేది మనకి వెల్డింగ్ షాపుల్లో ఒక రకమైన గ్యాస్ని యూజ్ చేస్తారు. అది యూజ్ అయ్యేటప్పుడు విడుదలయ్యే ఒక పదార్థంతో ఈ గ్యాస్ పిండి ముగ్గు అనేది రెడీ అవుతుందని నాకు తెలుసు. ఇంకా ఏ విధంగా తయారవుతుందని మీకు తెలిస్తే కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని మంచి వీడియోస్ కోసం, అలాగే ధనుర్మాసానికి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలండి అందరికీ కూడా.